రోజు మనం వంకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మసాలాకు కావాల్సినవి ఒక ప్యాన్లో పల్లీలు, కొబ్బరి, ధనియాలు వేసుకొని 1 నిమిషం వేపుకున్న తర్వాత 1 స్పూన్ నువ్వులు, కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని జీడిపప్పులు వేసుకొని అవి కూడా వేపుకోండి. అవన్నీ వేగిన తర్వాత మిక్సీలో వేసుకొని చల్లార్చుకొని పేస్ట్ పట్టుకోండి. ఆ తర్వాత వేరే గిన్నెలోకి నీళ్ళు పోసుకొని ఆ నీళ్ళల్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని వంకాయలు కోసి వేసుకోండి. ఉప్పు పసుపు ఎందుకంటే వంకాయలు కండ్రెక్కకుండా ఉండడానికి. ఆ తర్వాత వేరే ప్యాన్లోకి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ వాటర్లో ఉంచి వంకాయలు తీసి ఆయిల్లో వేసుకొని వేపుకోండి. అలా వంకాయలు వేగుతున్నప్పుడు సాఫ్ట్నెస్ రాగానే వంకాయలు వేరే ప్లేట్లోకి తీసేసుకొని అదే ప్యాన్లోని చెక్క, లవంగాయ, యాలక్కాయ ఆకు వేసుకొని కొంచెం వేగిన తర్వాత మిర్చి, ఆనియన్ కూడా వేసుకొని వేపుకోండి. అప్పుడే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ పచ్చివాసన పోయినాక ఒక 2 స్పూన్ల కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నీళ్ళు వేసుకొని అందులోనే ఒక 2 టమాటాల ప్యూరీ కూడా వేసుకోండి. మనం ఇందాక పేస్ట్ పట్టుకున్న మసాలా ఉంది కదా, అది కూడా అందులోనే వేసుకొని ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మనం ఇందాక వేపి పెట్టుకున్న వంకాయలు కూడా అందులో వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.